అసలైన ఇంజనీర్ గ్రామంలో ఉన్నారు. ఈ గ్రామాన్ని గాంధీ ఏం చెప్పిండు, విలేజ్ ఇండస్ట్రీస్ అని చెప్పిండు. అదేవిధంగా వ్యవసాయం ఎంత గొప్పగా ఉన్నది ఈ దేశంలో, ఎంత సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ప్రపంచానికే గొప్ప వ్యవసాయం చూపించిన దేశం భారతదేశం. ప్రపంచానికే ఎంత గొప్పగా అంటే ఆకులు అలాలు తీసుకొచ్చి మట్టిలో వేసి దాంతో వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం నేచర్ ఫార్మింగ్ అన్నాడు. దాన్ని ఈ మధ్యన ఇంగ్లీష్లో ఆర్గానిక్ అవి అంటారు, అన్ని దొంగ ఆర్గానిక్ అవన్నీ కదా. ఇప్పుడు 70 ఏళ్ళ సంది అంతా ఇషం పోసి భూమి చచ్చిపోయాయి, భూమికే రోగాలు వచ్చినాయి. కాబట్టి మళ్ళీ తిరిగి దాన్ని చేసుకో. కాబట్టి ఇవాళ ఏ వ్యవసాయం, ఇవాళ వాడు ఇంగ్లీష్ వాడు బ్రిటిష్ వ్యవసాయం ఏంది, నువ్వు అందులో అది పోయి ఇది పోయి అది పోయి ఇది పోయి. రైతులు ఏమంటారు, అవునా అది పోయిపోతే పంతలేదు. ఎందుకు పండు మరి వెనకటి నుంచి ఎట్లా పోయినాయి తరతరాలు కదా. అప్పుడు జనాభా తక్కువ ఉంది, ఇవన్నీ దొంగ మాటలు. జనాభా తక్కువ ఉంది, ఇవి తక్కువ, అన్నీ అంత వ్యాపార డైలాగ్స్ ఇవి. ఏమి బిజినెస్, ఒకటి దేశంలో ఒకటి వ్యాపారం ఒకటి సేవ. కాబట్టి వ్యాపార రంగాలు మొత్తం ఇట్లాంటి దొంగ మాటలు చెప్పేసి ప్రజల్ని మోసం చేసి దేశాన్ని మోసం చేసి మొత్తం సర్వనాశనం చేయడానికి. ఇవాళ మనం ఏడున్నాం, మనం ఇవాళ నీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు రోగాలే, నీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే చదువుకోవాలంటే ఎట్లుండాలి, సుస్థిర విద్య కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇప్పుడున్న విద్యార్థులంతా మీరంతా ఈ కోణంలో మీరు రీసెర్చ్ చేసి ప్రపంచాన్ని మీ దగ్గర పిలిపించుకోండి. ఒకనాడు అసలు చదువుకునే బడి ఏడు ఉంది తెలుసా ప్రపంచంలో మొట్టమొదటి బడి ఉన్నది యూనివర్సిటీ. బడి కూడా కాదు, యూనివర్సిటీ భారతదేశంలో ఉన్నది. మొట్టమొదటి యూనివర్సిటీ భారతదేశంలో, ప్రపంచంలో ఫస్ట్ యూనివర్సిటీ తక్షశిలాకి 2500 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ ప్రాంతం పాకిస్తాన్లో పోయింది, తక్షశిల ప్రాంతం. అంటే ఈ దేశం 2500 సంవత్సరాల క్రితమే అంత గొప్పగా నాగరికత చెంది ఒక విశ్వవిద్యాలయం ఉందంటే అంతకన్నా ముందు పీజీ కాలేజ్ ఉండాలి, అంతకన్నా ముందు డిగ్రీ కాలేజ్ ఉండాలి, అంతకన్నా ముందు ఇంటర్మీడియట్ ఉండాలి, హై స్కూల్ ఉండాలి. ఇంత గొప్ప నాగరికత ఆల్రెడీ డెవలప్ అయింది. ఏది 3000 ఏళ్ళ కింద. అప్పుడు ఎవరున్నారు ప్రపంచంలో ఎన్ని దేశాలని? ఓ ఈజిప్ట్ ఉండొచ్చు, గ్రీక్ ఉండొచ్చు, చైనా ఉండొచ్చు, ఓ ఇరాన్ ఉంటుంది. అది కూడా ఉందో లేదో కదా. కాబట్టి ఇంత గొప్ప విజ్ఞానాన్ని భారతీయులు ప్రపంచ మానవుల కోసం అని చెప్పి వాళ్ళు ఇవాళ చేస్తే, నిన్న ఒక అబ్బాయి వనపర్తిలో ఉంటాడు, వనపర్తి అబ్బాయి మహేష్ అని, అతను మా ఆశ్రమానికి వచ్చిండు. అతను జర్మనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మహేష్ వనపర్తి అతను, వాళ్ళ బావ వాళ్ళక్క గవర్నమెంట్ టీచర్. అతను సొరియాసిస్ వచ్చింది. సొరియాసిస్ అంటే దానికి మందు లేదు, ఇక అలోపతిలో లేదు, అమెరికాలో లేదు, జపాన్లో లేదు, చైనా లేదు. ఎక్కడ మళ్ళా మన దగ్గర ఉంది, మన నేచర్ ప్రకృతి వైద్యంలో అద్భుతంగా. ఆ పిల్లవానికి మన 15 రోజులు మేము ట్రీట్మెంట్ ఇస్తే వాడు మళ్ళీ పోయి టెస్ట్ చేయించుకున్నాడు. ఏ అయితే గ్లోబల్ హాస్పిటల్లో వాళ్ళ డాక్టర్ ఉన్నో పోయి చూస్తే వాళ్ళ డాక్టర్కు సర్ప్రైజ్ అయినట్టు, క్వశ్చన్ మార్క్. అరే ఎట్లా, హౌ ఇది రెడ్యూస్ అన్నాడట, ఎట్లా తగ్గింది ఇది అన్నాడట. అంటే మీ మందులతో తగ్గింది సార్ అన్నాడు. నేను అదే చెప్పిన, నువ్వు ఆ మందులు ఈ మందులు చెప్పకు, వాళ్ళ మందులు ఏం చెప్పాను. ఎందుకంటే వాళ్ళ మందులు అంటేనే వాళ్ళకి తృప్తి. మళ్ళీ ఆ వైద్యం ఏమైతే అదెట్లా వైద్యం ఇదెట్లా వైద్యం, ఇది రోగం. అంటే ఒక సత్యాన్ని నిజాన్ని అబద్ధం అని చెప్పగలుగుతున్నారు ఇవాళ దేశం మొత్తం, అలా భారతదేశ వ్యాప్తంగా. ప్రపంచంలో మిగతా దేశాలు బాగానే ఉన్నాయి, మనకు వచ్చింది దరిద్రం. కాబట్టి ఇవాళ కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు, లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు, హార్ట్ ఉట్టిగా నడుపు. మా దగ్గర నెల రోజులు ఎక్కువ నెల 2 నెలలు 3 నెలలు ఎలాంటి వ్యాధి అయినా సరే ఛాలెంజ్ చేసి వదిలిపెట్టాం మేము. డాక్టర్ రామచంద్రరావు, ఎన్జీ పద్మ, రాజేందర్ రెడ్డి ముగ్గురు కలిసి ఫ్రీగా. ఎందుకంటే వాడు రోగం వచ్చినోని పిలిచి తినడం ఏంది ఆయన వాడే రోగం వచ్చి కుటుంబం తాగమైతే వాడిని 1 లక్ష కట్టు, 2 లక్షలు కట్టు. అసలు ఇంకోటి స్టెరాయిడ్స్ విపరీతమైన, అంటే ఒక రకమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి వైద్య విధానం ఇవాళ నడుస్తున్న అలోపతి. 100% చదువు 7 గంటల పోదాం, డిబేట్ పెడదాం. నీ శాస్త్రీయం అయితే చెప్పు, నువ్వు ఎట్లా తగ్గుతావు, తగ్గే విధానం చెప్పు. నేను చెప్తున్నా తగ్గే విధానం, నేను ఇస్తున్నా మెడిసిన్ చెప్తున్నా. అది ప్రకృతి, వైద్యుడే ప్రకృతి. మేము డాక్టర్లు అని చెప్తలేము. రామచంద్రరావు పద్మ నేను ప్రకృతి వైద్యుడు, ఆహారమే ఔషధము, వంటిల్లే ఔషధాలము, అమ్మనే డాక్టర్. ఇది కదా ఇవాళ గ్రామాలు ఎన్ని హాస్పిటల్స్ వచ్చినాయి, ఎంత వ్యాపారం నడుస్తుంది. మీ కుటుంబంలో మీకు బాధ లేదా? మీరు డబ్బులు కట్టాలంటే మీకు ఎంత ఇబ్బంది అవుతుంది మీ తల్లిదండ్రులు. కాబట్టి అట్లనే విద్య, అట్లనే వైద్యము, అట్లనే వ్యవసాయం. ఇవాళ వ్యవసాయం కూడా అంతే. కోట్లు లక్షలు పెట్టి ఎరువులు తెచ్చి భూమిని అంతా నాశనం చేసి ఇవాళ పిండి పోయకపోతే అది మొలకెత్తే పరిస్థితి లేకుంటాయి. రేపు వచ్చే మీ పిల్లలకి ఎందుకు ఇస్తారు భూమి, పశువులను ఎందుకు ఇస్తారు? అసలు ఆవులు అంటే మనకున్న ఒంగోలు ఆవు, మనకున్న ఇవన్నీ తెలంగాణ ఆవులు ఎన్నో ఉండే, ఏవి లేవు. మొత్తం అన్ని రియల్ ఎస్టేట్ భూములు. కాబట్టి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి గాంధీ ఏం చేసినట్టే, ఈ దేశానికి స్వాతంత్రం ఎవడో తెస్తాడు, కానీ వచ్చిన దేశం బాగుండాలి, మళ్ళీ 10,000 ఏళ్ళు బాగుండాలి భారతదేశం అంటే. ఇగో 10,000 ఏళ్ళ కింద భారతీయులు ఏ విధంగా గ్రామాలలో ఇంత గొప్పగా జీవించున్నారు, ఇట్లా బట్టలు నేర్చుకున్నారు, ఇట్లా మంచి ఆహార వస్తువులు తయారు చేసుకున్నారు, పంటలు పండించుకున్నారు, కందులు పండించుకున్నారు, పెసర్లు పండించుకున్నారు, బెబ్బర్లు పండించుకున్నారు, అనపలు పండించుకున్నారు.
రకరకాల రుచులు చూసినాం మనం. నువ్వు అమెరికావో ఏం రుచి ఉంటుంది? 2 నెలల కింద వాడు ఫ్రిడ్జ్లో పెట్టిన బ్రెడ్ తీసి నీ ముఖాన్ని కొడతావు.